देखिए, ये जगह भर चुकी है, आगे कोई जगह नहीं है। कृपा करके वहां जो धक्के मार रहे हैं, आप पीछे हटिए। दूसरा, यहां 2-3 दिव्यांग बहनें हमें आशीर्वाद देने आई हैं, उनके लिए जगह खोलिए, उनको परेशानी हो रही है। మొట్టమొదట మనమందరం కూడా కొంచెం వెనక్కి జరగాలి. ముందు స్థలం లేదు కాబట్టి అక్కడే ఉండాలి. కొందరు మహిళలు కూడా ఆశీర్వాదం ఇచ్చేందుకు వచ్చారు కాబట్టి వాళ్లకు ఎటువంటి అసౌకర్యము కలిగించకుండా క్రమశిక్షణతో ఉండాలని మోదీ గారు మనందరినీ అభ్యర్థిస్తున్నారు. यहां जो आगे खड़े हैं वो जरा हट जाए, उन दिव्यांग बहनों को आगे आने दीजिए। वो दिव्यांग बहनों को आगे आने दीजिए। ఇక్కడ నిలబడి ఉన్నటువంటి వాళ్ళందరూ కొంచెం వెనక్కి వెళ్ళి వెనక ఉన్నటువంటి మహిళల్ని ముందుకు రమ్మని చెప్తున్నారు. ये जो आगे हैं इनको पीछे करिए। वो जो दिव्यांग बहनें हैं उनको तकलीफ हो रही है। అక్కడ ముందున్న వాళ్ళు వెనక్కి వెళ్ళండి. వెనక దివ్యాంగులు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళని ముందుకు తీసుకుని రండి. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూడండి. भारत माता की ना पालमुरु సోదారా మణిలాల్కు నా హృదయపూర్వక నమస్కారాలు. माता जोगुलांबा के चरणों में मैं प्रणाम करता हूं. నా పాలమూరు సోదర సోదరీమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు. తల్లి జోగులాంబకు ఆమె చరణాలకు నేను నమస్కరిస్తున్నాను. तेलंगाना के लोग जानते हैं ये चुनाव देश के भविष्य का चुनाव है. कांग्रेस और उसके जैसे दलों ने दशकों तक जनता को सिर्फ झूठे वादे किए, लेकिन अब देश मोदी की गारंटी देख रहा है. मोदी की गारंटी मतलब विकास की गारंटी. मोदी की गारंटी मतलब राष्ट्रीय सुरक्षा की गारंटी. मोदी की गारंटी मतलब विश्व में भारत के सम्मान की गारंटी. मोदी की गारंटी मतलब अगले 5 वर्षों में गरीबों के लिए 3 करोड़ नए घर बनाने की गारंटी. मोदी की गारंटी मतलब 70 वर्ष से अधिक आयु के हर बुजुर्ग को मुफ्त इलाज की गारंटी. और मोदी गारी गारंटी अंटे गारंटी गा पूर्तయ్యే गारंटी. తెలంగాణ ప్రజలకు తెలుసును, ఈ ఎన్నికలు భవిష్యత్తును నిర్ధారించే ఎన్నికలు. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు దశాబ్దాల కొద్దీ ప్రజలకు కేవలం తప్పుడు వాగ్దానాలు మాత్రమే చేస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు దేశానికి మోదీ గ్యారంటీని చూసే అవకాశం లభించింది. మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధి యొక్క గ్యారంటీ. మోదీ గ్యారంటీ అంటే రాష్ట్రీయ భద్రత, జాతీయ భద్రతకు గ్యారంటీ. మోదీ గారి గ్యారంటీ అంటే భారతదేశము ప్రపంచంలో గౌరవాన్ని పొందించే గ్యారంటీ.
మోదీ గారి గ్యారంటీ అంటే రాబోయే 5 సంవత్సరాలలో పేదలకు 3 కోట్ల ఇళ్లను నిర్మాణం చేసే గ్యారంటీ. మోదీ గారి గ్యారంటీ అంటే 70 సంవత్సరాల పైబడినటువంటి వృద్ధులకు పూర్తిగా ఉచితంగా చికిత్స చేసే గ్యారంటీ. మోదీ గారి గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తయ్యే గ్యారంటీ. मैं तब तक आगे भाषण नहीं करूंगा जब तक इन बहनों की व्यवस्था नहीं होती है। मैं इन बहनों की तकलीफ नहीं देख सकता हूं। ये दिव्यांग बहनें हैं, पहले इनकी व्यवस्था करो। నేను ఇక్కడ అల్లరి తగ్గేదాకా ఆ దివ్యాంగ సోదరీమణులకు సౌకర్యప్రదంగా కూర్చునేదాకా కూడా నేను నా ప్రసంగాన్ని కొనసాగించను. కాబట్టి మౌనంగా క్రమశిక్షణతో ఉండండి, లేకపోతే మోదీ గారి ప్రసంగం ముందుకు సాగదు. इनको चेयर दे करके ठीक से बिठाइए, इनको बिठाइए। हाँ, एक और बहन भी है, एक और बहन भी है वहां, दिव्यांग है, युवती కూడా ఉంది, उनको भी यहां ले आइए। जब तक इन दिव्यांग बहनों की व्यवस्था नहीं करोगे मैं भाषण नहीं करूंगा। ఈ దివ్యాంగ సోదరీమణుల వ్యవస్థ జరిగేదాకా ప్రసంగం ముందుకు సాగదు. కాబట్టి సహకరించండి మిత్రులారా. भारत माता की, भारत माता की। मैं इन दिव्यांग बहनों का हृदय से आभार व्यक्त करता हूं। इतना कष्ट उठाकर वो हमें आशीर्वाद देने आई है। मैं उनका बहुत आभार व्यक्त करता हूं। నేను ఈ దివ్యాంగ సోదరీమణులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇన్ని కష్టాలకు ఓర్చి వాళ్ళు మాకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి వచ్చారు. కాబట్టి నా హృదయపూర్వక ఆశీర్వాదాలు. साथियों, पिछले 10 वर्षों में देश इतना आगे बढ़ा है। 10 साल में हमने तेलंगाना के लिए लाखों करोड़ रुपए भेजे, लेकिन ये पैसे कहां गया? ये पैसा करप्शन का एटीएम लगाकर पहले बीआरएस ने अपनी जेब भरी और अब कांग्रेस भी उसी तरह तेलंगाना को लूट रही है। మిత్రులారా, గత 10 సంవత్సరంలో దేశము చాలా అభివృద్ధి చెందింది. మేము కూడా తెలంగాణ కూడా ముందుకు వెళ్లేందుకు చాలా ప్రయత్నాలు చేశాము. 10 సంవత్సరాలుగా మేము తెలంగాణకు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాము, పంపించాము. కానీ ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోయాయి? ఈ డబ్బులన్నీ అవినీతి ఏటీఎం లోకి వెళ్ళాయి. వాటిని ముందు బీఆర్ఎస్ తన జేబులను నింపుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ అదే రకంగా తెలంగాణను లూటీ చేస్తోంది. साथियों,
कांग्रेस ढेर सारे वादे करके सरकार में आई थी, लेकिन सरकार बनते ही वो बीआरएस की फोटोकॉपी बन गई। बीआरएस ने जितना वर्षों में लूटा, कांग्रेस उतना भ्रष्टाचार कुछ महीनों में ही करना चाहती है। इंडस्ट्री की बात कहकर आई कांग्रेस ने यहां फेक वीडियो की मैन्युफैक्चरिंग की दुकान खोल ली है। कांग्रेस बीआरएस के कालेश्वरम स्कैम पर कलम तक हिलाने को तैयार नहीं है। जब से कांग्रेस आई, तेलंगाना में डबल आर टैक्स अलग से लग गया। दिल्ली तक में आप लोगों पर लगे डबल आर टैक्स की चर्चा हो रही है। మిత్రులారా, కాంగ్రెస్ అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చింది. కానీ అధికారంలోకి రాగానే అది బీఆర్ఎస్ యొక్క జిరాక్స్ కాపీగా మారిపోయింది. బీఆర్ఎస్ అనేక సంవత్సరాల్లో ఎంత లూటీ చేసిందో కాంగ్రెస్ అంత అవినీతిని కొన్ని నెలల్లోనే చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తోంది. పరిశ్రమల గురించి చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు ఫేక్ వీడియోల పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేసింది, దుకాణం తెరిచింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కాలంలో అవినీతి చేసినటువంటి కాళేశ్వరం స్కామ్ గురించి పెన్నును కూడా కదిలించడానికి, కలంను కూడా కదిలించడానికి సిద్ధంగా లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ పడుతోంది. ఢిల్లీలో కూడాను ఈ డబల్ ఆర్ ట్యాక్స్ గురించి బాగా చర్చలు జరుగుతున్నాయి. साथियों, और एक बड़ी मजेदार बात हुई। तेलंगाना के लोगों को इस पर जरा गौर करना चाहिए। मैं कई दिन से डबल आर टैक्स की बात कर रहा हूं। मैंने किसी का नाम नहीं लिया, लेकिन तेलंगाना के मुख्यमंत्री अब इस आरोप पर मीडिया के सामने जाकर खुद सफाई दे रहे हैं। यानी उन्होंने खुद ही बता दिया है कि डबल आर टैक्स से कौन लोग जुड़े हैं। మిత్రులారా, చాలా తమాషా విషయం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు దృష్టి పెట్టాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ఆర్ఆర్ ట్యాక్స్, డబుల్ ఆర్ ట్యాక్స్ విషయంలో నేను ఎవరి పేరు చెప్పలేదు.